జగన్ కుట్రలపై చంద్రబాబు సంచలన నిర్ణయం. దీనిపై ఈ రోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నాయకులు ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న కుట్రలపై విచారణకు ఆదేశించాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్రలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, దీనికి తాను రెయ్యింబావులు కష్టపడుతున్నానని, అయితే ఇంత కష్టపడి కంపెనీలను ఒప్పిస్తే పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పండుతోందని అన్నారు సీఎం చంద్రబాబు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. మీరు గాని మీడియా గాని నన్ను పైపైన చూస్తున్నారు. నేను చాలా కష్టపడుతున్నా, రేయింబవళ్లు పనిచేస్తున్నా. ఒక్క సంస్థను ఒప్పించేందుకు తలలు పట్టుకుంటున్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసిన పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు భయపడుతున్నారు. వారిని చాలా ఓర్పుగా ఒప్పిస్తున్నా. ఈ క్రమంలోనే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కానీ వీటిని ఏదో రకంగా చెడగొట్టి పబ్బం గడుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, దీనిని సహించేది లేదు. విచారణకు ఆదేశిస్తున్నాం. తప్పుడు ప్రచారం చేసిన వారిని జైలుకు పంపాల్సిందే అని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.